చిన్న లీడర్ అయినా పెద్ద లీడర్ అయినా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఎవడైతే నాకేంది కబ్జా పెడితే కూలగొట్టుడే అన్నట్టు నడుస్తున్నాయి ఇప్పుడు తెలంగాణలో పనులు. అట్లా మొన్నోసారి మామ ఇయాల అల్లుడు మొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి సర్కారోళ్ళ సోట్ల రోడ్డేసిండని రోడ్డు వగలు కొట్టిర్రు. ఇయాల అలా అల్లుడు అక్రమ సోట్ల ఇల్లు కట్టిండని కొక్లేను పెట్టి కూలగొట్టిర్రు. ఎక్కడిల్లు ఏంది కథ అనేటిదంతా ఒక్కసారి అరుచుకున్నద్దాం భారీ. ఓ రోజు మామ ఇంకో రోజు అల్లుడు మామ అల్లుళ్ళు ఇద్దరిని మడత పెడుతున్నారు అధికారులు. మొన్నటికి మొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా పెట్టిన చోట్ల కాలేజీ కాడికి పోయేతందుకు రోడ్డు వేసిండని కొక్కిలేన్లతోని దొక్కిచ్చిర్రు. రోడ్డంతా దొవ్విచ్చిర్రు, శిల్లం కొల్లం చేసిర్రు. ఇప్పుడు వాళ్ళ అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి సార్ మీద పడ్డారు. ఆయన కూడా అట్టనే మామ లెక్కనే మామ చేసినట్టే కబ్జా పెట్టిన చోట్ల కాలేజీ కట్టిండని ఇగో ఇట్ట కొక్కిలేన్లు పెట్టి మొత్తం అంటే మొత్తం లేకుండా కూలగొడుతున్నారు. అగా చూడోలి బుల్డోజర్లు పెట్టి ఎట్ట కూలగొడుతున్నారో చూడోలి, కొక్కిలేండ్ల తొండాలతో ఎట్లా నూకిస్తున్నారో చూడోలి. అసలు ముచ్చటేందయ్యా అంటే మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ దుండిగల్ ఏరియాలున్న చిన్న దామర చెరువుల సర్కారుల చోటును కబ్జా పెట్టి అండ్ల బంగ్లాలు కట్టిండట. అండ్ల కాలేజీలు పెట్టి నడిపిస్తుండట. ఒకటి కాదు రెండు కాదు 8 ఎకరాల కంటే మీదనే చెరువును కబ్జా పెట్టిండు, అండ్ల కాలేజీలు కట్టిండు అని ఫిర్యాదులు వచ్చినాయట. మరి కబ్జా ముచ్చట ఎవరు బయట పెట్టిర్రో ఎమ్మెల్యే సార్ మీద అధికారుల కాడికి పోయి ఎవరు ఫిర్యాదు ఇచ్చిర్రో ఏమో తెలియదు గాని ఇట్టా ఎమ్మెల్యే బంగ్లాలు కూలగొడుతుంటే ఓ రోజు జెండాలు పట్టుకొని కార్ పార్టీ కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకొని ఇంకో రోజు కాలేజీలలో చదువుకునేటి పొల్లగాళ్ళు అందరికందరూ అధికారులకు అడ్డం తిరిగిర్రు. ఇట్ట లొల్లులు గడబిడల నడుమ ఎమ్మెల్యే సార్ బంగ్లాలు చూస్తుండగానే నేల మట్టమైనాయి. చూడాలే మరి ఇక ఈ చౌడం ఇంకెంత దూరం పోతుంది ఏంది అనేటిదిగా.